హాయ్ మిత్రాస్, వెల్కమ్ టు అవర్ మూవీ క్లబ్. వెల్, ఈ వీడియోలో నేను నాకు రీసెంట్గా జరిగిన ఒక ట్రామా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఒకటి కాదు, రెండు. దెబ్బ మీద దెబ్బ అంటారు చూడు, ఆ టైప్లో. ఒకటి వచ్చేసి నాకు తెలుసు, ఆల్రెడీ ఒకసారి దెబ్బ తిన్నా కానీ మళ్ళీ వెళ్ళి దెబ్బ తిన్నాను అనమాట. అండ్ ఇంకొకటి, నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని, కానీ జరిగింది అది. సో అది కూడా ఒక దెబ్బే అనమాట. యాక్చువల్లీ మీ అందరికి తెలిసిందే, నేను మూవీస్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఇది కూడా మూవీకి సంబంధించింది. యాక్చువల్లీ వెబ్ సిరీస్ అనమాట. అవి ఒకటి, మీరు తమిళలో కూడా చూసే ఉంటారు. ఒకటి గేమ్ ఆఫ్ థ్రోన్స్. నేను యాక్చువల్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆల్రెడీ చూశాను. ఆ, చూసినప్పుడు క్యారెక్టర్స్కి అంత కనెక్ట్ కాలే కానీ ఒక థర్డ్ సీజన్లోనూ ఫోర్త్ సీజన్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఏంటంటే నాకు గేమ్ ఆఫ్ థ్రోన్స్లో పర్సనల్గా ఫేవరెట్ క్యారెక్టర్ అంటే రాబ్ స్టార్క్. ఎప్పుడైతే రాబ్ స్టార్క్ క్యారెక్టర్ చనిపోయిందో నాకు అప్పుడు ఆ సిరీస్ పైన అంత ఇంట్రెస్ట్ లేదు. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఏ క్యారెక్టర్ పైన మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకొని మనం క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని చూడకూడదు. ఓకే. ఏ క్యారెక్టర్ పైన అభిమానం పెంచుకొని సిరీస్‌ని చూడకూడదు. జస్ట్ స్టోరీని ఫాలో అయిపోవాలి అని నాకు అర్థమైంది. సో, అప్పటి నుంచి ఎంత గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చచ్చిపోతున్నా నేను పెద్ద పట్టించుకోలేదు. సో, అలా వెళ్తుంది, వెళ్తుంది, వెళ్తుంది. లాస్ట్‌కి ఎండ్ అయిపోయింది. చాలా మందికి ఎండింగ్ నచ్చలేదు. నాకు నచ్చలేదు. బట్ ఇట్స్ ఓకే. నాకు ఎప్పుడైతే రాబ్ స్టార్క్ చనిపోయాడో అప్పుడే నాకు ఇంట్రెస్ట్ పోయింది. అండ్ రీసెంట్‌గా మళ్ళీ నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాను. ఎట్లా అంటే మనకెప్పుడైనా గాని అందరికి ఉంటుందిలే గాని నాకు ఆతృత ఏంటంటే, ఇప్పుడు మనం చూసేసాం. అది మళ్ళీ చూడాలి అనేసి ఎప్పుడు అనిపిస్తుందంటే నాకు, నాతో పాటు ఇంకెవడన్నా చూస్తే వాడి ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయి? వాడెలా రియాక్ట్ అవుతాడు? అనేది ఆ సస్పెన్స్‌ని నేనింకా వాడికి ఆల్రెడీ జరిగిపోయిన వాడు చూసే ముందు అంటే ట్విస్ట్ ఉంటాయి కదా! ఆ ట్విస్ట్‌ని నేను మార్చి చెప్పి, దాన్ని వాడు చూసినప్పుడు ఏంది ఇట్లా అయింది అనుకుంటాడు చూడండి. అట్లాంటి ఎక్స్‌ప్రెషన్‌లు చూడాలంటే నాకు భలే ఇష్టం అనమాట. నేను అలాంటి విషయాల్లో సైకోగాని. సో, అలాగా నాతో పాటు ఇంకొకడు కూడా బాగా హైప్ ఎక్కిచ్చాడనమాట. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' అంటే ఇదిరా, డ్రాగన్స్ ఉంటాయి, స్టార్కు, లానిస్టర్స్ అది సూపర్‌రా, మంచి ఫైట్‌లుంటాయి, మంచి ఉంటాయి అని చెప్పాననమాట. అయితే గ్రేట్ స్టోరీరా అని చెప్పి అంతా చెప్పాను. ఆ! సో, వాడికి బాగా హైప్ అయిపోయింది. సో, సిరీస్ చూద్దాం, చూద్దాం, చూద్దాం అనేసి ఇంగ ఫిక్స్ అయిపోయాననమాట. సో, స్టార్ట్ చేద్దాం అనుకునేటప్పుడు ఏమైందంటే, నాకు తెలిసింది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు అని. బై ద వే చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ డబ్బింగ్. జియో ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. ఎవరైనా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' చూడలేదు, చూడాలి అనుకుంటున్నారంటే, అందులో తెలుగులో చూడాలనుకుంటా అంటే నో డౌట్ చూసేయొచ్చు. భయంకరంగా డబ్బింగ్ చేశారనమాట. కొన్ని కొన్ని చోట్ల డబ్బింగ్ సరిగ్గా ఉండదు. కొన్ని కొన్ని చోట్ల అమ్మాయి తనకు అని చెప్పేది కూడా వాడికి అన్నట్టు కొన్ని కొన్ని మిస్‌లీడింగ్ అవుతూ ఉంటాయన్నమాట. అది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే మిగతా అంతా సూపర్ డబ్బింగ్. బాగా క్యారెక్టర్స్‌ని కనెక్ట్ చేస్తారనమాట. అట్లా నేనింగా సో, నేనింగా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా. సర్లే, మళ్ళీ గుర్తొచ్చినప్పుడు చెప్తాను. సో, అలాగా నేను వానితో కలిసి ఇంక తెలుగులో చూస్తాననమాట. తెలుగులో చూసేపాటికి ఇంక నాకు కూడా కొంచెం ఆ సబ్‌టైటిల్స్‌తోను, ఆ తెలుగులోను చూస్తుంటే ఇంక నాకు క్యారెక్టర్స్ ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నాయి. సో, నాకేమవుతుందో తెలిసినా సరే నేను ఇంకా బాగా చూస్తున్నాననమాట. సో, ఇప్పుడేంటి, ఆహ్, ఎట్లా స్పాయిలర్సే గదా! ఇంగ అందరికి తెలిసిందే, ఇంగ దీంట్లో దాపరికాలు ఇప్పటికి చాలా ఇయర్స్ అయింది కదా! అదిగో సీరీస్ వచ్చి కూడా. సో, జరుగుతుంది. మనకిప్పుడేంటి మెయిన్‌లీ 2 క్యారెక్టర్స్‌ని పెట్టుకో. 2 క్యారెక్టర్స్ తోపు క్యారెక్టర్స్ అనమాట. ఏవేవి? జాన్ స్నో అండ్ ఆహ్, డెనేరియస్ టార్గేరియన్. మన డానీ అంట. డానీ అని నేను డానీ. జాన్ స్నో అండ్ డానీ. ఈ 2 క్యారెక్టర్స్ తోపు క్యారెక్టర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక రకంగా హీరోలంటే వీళ్ళే అనమాట. ఈ 2 క్యారెక్టర్స్. అండ్ సైడ్‌కు చాలా మంది, ఆర్యా స్టార్ కావచ్చు, జేబీ లానిస్టర్ కావచ్చు, అట్లా చాలా క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. కానీ ఈ 2 క్యారెక్టర్స్ అంతా మెయిన్ క్యారెక్టర్స్ కదా! సో, నేను కూడా ఈ 2 క్యారెక్టర్స్‌కి బాగా ఈ 2 క్యారెక్టర్స్‌ని బాగా అబ్జర్వ్ చేస్తాననమాట. వీళ్ళ యాక్టింగ్ ఎలా వీళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది, ఎక్స్‌ప్రెషన్స్ గాని, వాళ్ళు తీసుకునే డిసిషన్స్ గాని, ఆ డిసిషన్స్‌లో ఉన్న డెప్త్ గాని, అంతా ఆలోచిస్తా ఉన్నాననమాట. సో, ఎపిసోడ్‌కి అది పెరుగుతా వచ్చిన 2 క్యారెక్టర్స్ పైన భయంకరంగా ఇంట్రెస్ట్ పెరుగుతా ఉంది. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఏమైందంటే, ఇంక లాస్ట్‌లో జరిగే ఎపిసోడ్ నేను మర్చిపోయినా అసలు. లాస్ట్‌లో మన జాన్ స్నో డానీని పొడిచేస్తాడు, చంపేస్తాడు అనే ఇది నేను మర్చిపోయినాననమాట.
మీరు అనుకోవచ్చు అట్టెట్టరా మర్చిపోతావు తను సొల్లు కబులు ఆపురా అని మీరు అనుకోవచ్చు. బట్ సీరియస్లీ గైస్ నేను నిజంగా మర్చిపోయినాను. అలా మన రాప్ స్టార్ చనిపోతాడు, అది వెరీ బ్యాడ్. ఈ మంచి ఎమోషనల్ మూమెంట్. దాని తర్వాత ఇంకా గ్రేట్ గేట్ సీన్స్ చదువుతా ఉంటాయి, ఫైట్లు చదువుతా ఉంటాయి, సీన్లు చదువుతా ఉంటాయి. అంత అయిపోయినాక ఇంకా లాస్ట్ సీజన్కి వచ్చాం. లాస్ట్ సీజన్ వచ్చి వైట్ వాకర్స్ తో ఫైట్ ఉంటుంది చూడండి, అది అయిపోయిన తర్వాత అప్పుడు ఇప్పుడు మళ్ళీ జాన్స్ లో డానీ చంపేస్తారు కదా అని గుర్తొచ్చింది. ఆ తర్వాత ఉండేవి యాక్చువల్లీ 4 ఎపిసోడ్లు. అసలు ఆ 4 ఎపిసోడ్లు చూడాలంటే నాకు ఎంత విసుగొచ్చిందంటే అంత విసుగొచ్చింది. అవసరమా చూడడం, ఏముంటుంది చెప్పు చూసేదానికి కూడా అనిపించింది. బట్ నా పక్క నాతో పాటు చూసేవాడికి ఏమో హైప్, ఏమవుతుంది ఇంకేమవుతుంది ఇంకేమవుతుంది, ఏం కాదు నేను చెప్తున్నా వాడికి, ఇంకేం కాదురా వద్దురా, నీకు కావాలంటే ఏం చదువుతావు నేను చెప్పేసి ఆపేద్దాం సిరీస్ ఇక్కడితో అన్న. వాడు వెళ్ళలేదు నా మాట, లేదు చూడాల్సిందే, నాకు ఆ కూలింకే కావాలన్నట్టు, నాకు ఆ నాకు ఆ ఫినాలీనే కావాలి, నేనేం జరుగుతుందో చూడాలి అనేసి కూర్చున్నాడు. సరేరా కానీ నీ ఆశ ఎందుకు కాదనాలని చెప్పేసి పెట్టినాం. చూసినాం ఇంకా ఫైనల్ ఎపిసోడ్ వచ్చింది. పొడి చేసినాడు అనమాట. అసలు ఆ సీన్ ఎట్లా అంటే, డానీ వెళ్ళి ఆ సింహాసనాన్ని పట్టుకుంటే, తన చిన్నప్పటి నుంచి ఉన్న కళ అది, సింహాసనం అనేది. వెళ్ళి పట్టుకుంటుంది, వస్తాడు మన జాన్స్నో, మనం మన లార్డ్ కమాండర్ వస్తాడు, మాట్లాడతాడు, కిస్ చేస్తాడు, పొడి చేస్తాడు. అంతే. అసలు అంటే ఒక ఫస్ట్ లో అంతా హీరోగా చూపించిన, ఒక లాస్ట్ 7th సీజన్ 8th సీజన్ అప్పటికి డానీని కూడా కొంచెం గ్రే క్యారెక్టర్ అన్నట్టుగా చూపించారు. నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే గ్రే క్యారెక్టర్ అన్నట్టు చూపించారు. కానీ ఆ మూమెంట్ లో డానీ అనేది హీరో అయిపోయింది అనమాట. డానీ క్యారెక్టర్ మదర్ ఆఫ్ డ్రాగన్స్ అనే హీరో అయిపోయింది. అండ్ జాన్ స్నో మనకు ఫస్ట్ నుంచి ఈ మంచి మాట అంటే మాటే అన్న టైప్ క్యారెక్టర్, ఒక హీరో లెవెల్లో తీసుకెళ్ళిపోయి లాస్ట్ లో ఎందుకో నాకు డానీ హీరో అయిపోయేసరికి పుట్ చేసి మోసం చేశాడు అనిపించి విలన్ లాగా కనిపించాడు నాకు జాన్ స్నో. సో ఇంకా నేను ఆ డ్రామాలో ఇంకా ఆ పాపం ముందు కంటే ఈసారి ఈ 2 క్యారెక్టర్ ఇంకా ఎక్కువ కనెక్ట్ అయిపోయాను అనమాట. అలాంటి ఈ 2 క్యారెక్టర్లు ఇట్లా డిఫరెంట్ గా అయిపోయేసరికి నాకు చాలా తెలియని ఒక డ్రామా వచ్చేసింది మైండ్ లో. ఆలోచిస్తా ఉన్నా, నాకున్న వర్కులు కూడా పక్కన పెట్టేసి ఏందిరా ఎట్లా అయింది, అనవసరంగా చూసినావా, తెలుసు కదా, అయినా కానీ అంత జరిగింది దీనికోసమా అన్నట్టు అనిపించింది నాకు. సో అది అనమాట. అంత చెప్పుకోలేని ఫీలింగ్ అది, యూనో. అండ్ నాతో పాటు చూసినా అన్నా కదా, వాడి పరిస్థితి మరీ దారుణం. మీరు నమ్మరు, చూసేంత వరకు పెట్టు సాంగ్, పెట్టు 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 అన్నాడు. చూసిన తర్వాత ఎందుకు నాకు చూపించావు, నేను చెప్పాడు అలాగే అంత జరిగింది దీనికోసమేనా అనేసి వాడు కూడా, నాకు అనవసరంగా చూపించావు సిరీస్ అనేసి వాడు కూడా ట్రామాలోకి వెళ్ళిపోయినాడు పాపం. అంటే ఎట్లా అంటే నేను రెండోసారి చూస్తున్నా కాబట్టి నేను వాడికి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఈ సీన్ ఇది జరిగిందిరా, ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది, అది అట్లా వస్తుంది, చూస్తా ఉండు అనేది అంత డీప్ గా నేను అర్థం చేసుకున్న దాన్ని వాడికి ఇంకా అర్థం చేసి వాడికి ఇంకా హైప్ లేపేసినాను అనమాట. సో అట్లా జరిగేసరికి వాడు ట్రామాలోకి వెళ్ళిపోయినాడు. నేను ముందు కంటే ఈసారి ఇంకా ఎక్కువ ట్రామాలోకి వెళ్ళిపోయినా. మన మూవీలో ఎంతేనే పరిస్థితి, గ్రేట్ క్యారెక్టర్స్ కి గ్రేట్ ఎండింగ్ ఇవ్వకపోతే ఇట్లా అనిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇంకొకటి దెబ్బ మీద దెబ్బ అన్న, యూనో, ఒక దెబ్బ కాదు, దెబ్బ మీద దెబ్బ, రెండో దెబ్బ. ఇంకొక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ వెబ్ సిరీస్ బ్రేకింగ్ బ్యాడ్. యాక్చువల్లీ అది నేను వాడికి చూపించలేదు, నేనే చూసాను అనమాట. 5 సీజన్స్ అంటే చూసిన వాల్టర్ వైట్ క్యారెక్టర్ కానీ, జెస్సీ పింక్మెన్ క్యారెక్టర్ కానీ, హ్యాంక్ కానీ, అసలు ఇంకా మన విలన్ పేరు నాకు గుర్తురావట్లే, గస్ ఏదో ఉంటుంది, గస్ అనమాట. గస్ పేరు నాకు సరే పలికేదానికి రావట్లే. గస్ కానీ, మైక్ కానీ, క్యారెక్టర్స్ అన్ని, వాళ్ళ డెవలప్మెంట్ కానీ పీక్స్ అనమాట. ఇదంతా చూడు, మామూలుగా ఈ సిరీస్ లో నేను ఎక్కువ చూసింది ఏంటంటే సెటప్ అండ్ పే ఆఫ్. మన పుష్ప సినిమాలో బాగా చూపిస్తారు కదా, సేమ్ అంటే దానికంటే ముందే వచ్చింది కానీ సిరీస్ సేమ్ అలానే
ఒక సెటప్ చూపించి దానికి పే ఆఫ్ ఇవ్వడం అనేది చాలా 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 పర్ఫెక్ట్‌గా ఇస్తారనమాట. ఈ 5 సీజన్స్‌లో అదొక ఫాలో అవుతారనమాట. అట్లాగే క్యారెక్టర్స్ డెవలప్‌మెంట్ గావచ్చు, క్యారెక్టర్స్‌లో ఉన్న డీప్ మీనింగ్ గావచ్చు, అంటే భయంకరంగా ఉంటది. అన్ని క్యారెక్టర్స్ భలే కనెక్ట్ అయితాయి. ఇంక మన మెయిన్ లీడ్ వాల్టర్ వైట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ యాక్టర్ పెర్ఫార్మన్స్ కూడా ఇచ్చి పడేశారనమాట. సో, ఇక్కడ నాకు తెలీదు గదా! యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ చూస్తున్నా గాబట్టి నేను అంత అనుకోలా. ఈ చచ్చిపోతాడు అని. అంటే ఫోర్త్ సీజన్ వరకు ఒకటి. అంటే ఫ్యామిలీ కోసం జేస్తున్నాడు అని. కానీ ఫిఫ్త్ సీజన్‌కి ఇంగ ఏం లేదు. డబ్బులు సంపాదిచ్చాడు. కష్టాలన్నీ తీరిపోయినాయి. క్యాన్సరు పోయింది. చేసుకునేదానికి కార్ వాష్ అనేది గూడా ఒకటుంది. సో, ఇంగే ప్రాబ్లమ్ లేదులే అనేసి నేననుకున్నా. కానీ ఫిఫ్త్ సీజన్‌లో ఇంక ఖచ్చితంగా లేదు. మళ్ళీ మేము దిగుతాము. మేము మళ్ళీ ఆ బిజినెస్ చేస్తాము అని చెప్పేసరికి ఇంక అత్యాశ అయిపోయిందనమాట. సో, అదే అదే అనుకుంటా లాస్ట్ ఎపిసోడ్‌లో గూడా చెప్తాడు వాల్టర్ వైట్. మీ ఆహ్, మే నేనిది చేసిందంతా నువ్వు ఇంగ స్కైలర్ అడుగుతది హీరోయిన్. "నువ్వు ఫ్యామిలీ కోసం మళ్ళీ ఇంకోసారి ఫ్యామిలీ కోసం డైలాగ్ ఎత్తొద్దు" అంటే, "లేదు. నేను ఇది చేసిందంతా కూడా నా కోసమే" అని చెప్తాడు. సో, అక్కడ ఇంగ ఓపెన్ అప్ అయిపోయినాడన్నమాట. యెస్, అతను తప్పు చేశాడని రియలైజ్ అయ్యాడు. ఆహ్, నేను ఈ పని చేస్తానంత కాలం నేను బతికున్నట్టు నాకనిపిచ్చింది అనేసి అతను ఓపెన్ అయ్యి చెప్పడం గాని, అదంతా డీప్ మీనింగ్ అంతా నాకు బాగా అర్థమైంది. సో, ఈ క్యారెక్టర్‌కి ఇంకెట్లా ఎండింగ్ ఇయ్యగలుగుతారు అనేసి నేను అనుకున్నా. చంపేస్తారన్న ఐడియా అయితే లేదు నాకు. కానీ ఎట్లా ఎండింగ్ ఇయ్యగలుగుతారు? హ్యాంక్ లాంటి క్యారెక్టర్‌ని చంపేశారు కదా! హ్యాంక్ తెలుసు కదా! మన హీరో వాళ్ళ బావ. ఆ క్యారెక్టర్‌ని చంపేశారు. సో, ఈ క్యారెక్టర్‌కి ఎలా ఎండింగ్ ఇయ్యగలుగుతారు? కానీ అప్పుడు కూడా నాకు చంపేస్తారు అన్న ఐడియా అయితే లేదు మైండ్‌లో. బతికే ఉంటాడేమో అంటే బతికే ఉంటాడు కానీ ఏదో ఒక ఎండింగ్ ఇస్తే గ్రేట్ ఎండింగ్ లాగే అనుకున్నాను. వెళ్తాడు. ఒక అదొక ఆటోమేటిక్‌గా అది చేసి అందరిని కాల్చేస్తాడు. జెస్సీకి గన్ ఇస్తాడు. "నువ్వే చంపేయి నన్ను" అని. ఆ జెస్సీ అడుగుతాడు. "నీకిది కావాలని చెప్పు" అని జెస్సీ అడుగుతాడు. "అవును, నాకిది కావాలి" అంటాడు. సరే, అయితే నీ చేతులతో నువ్వే చేసుకో అనేసి జెస్సీ కూడా గన్ను పడేసి ఎళ్ళిపోతాడు. సో, అప్పటికి అంటే వెళ్ళిపోయే ముందు చూస్తాడనమాట. వాల్టర్ వైట్‌కి ఇక్కడ కత్తి దగ్గర బుల్లెట్ తగిలుంటుంది. సో, మామూలుగా సినిమాలో ఎన్ని వాటిల్లో చూడలే. అక్కడ బుల్లెట్ తగిలితే చనిపోడు అన్నట్టుగానే చూపిస్తారు. సో, అలాగే చూపిచ్చాడేమో అని నేననుకున్నాను. అలాగే చూపిస్తారనుకున్నాను. వెళ్తాడు. సో, ఇంగ జెస్సీ ఎళ్ళిపోయిన తర్వాత ఇంగ వాల్టర్ వైట్ ఎళ్తాడనమాట. అంటే అతను డ్రగ్స్ చేసేది ఎక్విప్‌మెంట్ కాడికెళ్ళి అంతా చూస్తాడు. ఆ ట్యాంక్ పైన అట్లా చెయ్యి పెడతాడు. రక్తం కారుతా ఉంటది. అట్లే చెయ్యి జారి పడిపోతాడు. అప్పుడు దాకా ఇంగ చెయ్యి పెట్టి చూస్తాడు. ఇట్లా చెయ్యి వదిలి ఎప్పుడైతే ఆ రక్తం అనింది ఇంక నా మైండ్ పోయింది. పనుకునేసినాక. ఓరి పడిపోయాడు గదా! చచ్చిపోతాడెట్ట అన్నప్పుడే ఇంగ అట్టా వెనక్కి తీసుకొచ్చి అయిపోజేస్తాడు సీరీస్. సో, 80% చనిపోయాడు అన్నట్టుగానే చూపిచ్చారు. నాకింకా 20% డౌట్ ఉంది. ఇది సినిమా ఉంటుంది చూడండి. ఆహ్, మ 'బ్రేకింగ్ బ్యాడ్' తర్వాత ఒక మూవీగా తీశారు. జెస్సీ పింక్‌మ్యాన్‌ని మెయిన్‌గా పెట్టుకొని తీశారు గదా! ఆ సినిమాలో చూసినా అనమాట. కానీ ఆల్‌మోస్ట్ దాంట్లో కూడా కన్ఫర్మ్ చేశా హి ఈస్ డెడ్ అనేసి. అది ఇంగ పెద్ద దెబ్బ. నాకు మళ్ళీ అది సేమ్ అనిపించింది. అంత స్టోరీ చెప్పి, అంత చేసి, ఫ్యామిలీ కోసం అంత చేసినోడు ఫ్యామిలీతో ఉండలేకుండా పోయాడే అని. నాకు అదనిపించిందనమాట. సో, మీరనుకోవచ్చు దీని వరకు ఒక మంచి ఎండింగే కదరా అనేసి. బట్ నాకు మాత్రం ఎందుకో గైస్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఎంత కనెక్ట్ అయిపోయి, ఒకవేళ ఆ క్యారెక్టర్ చనిపోయినా సరే, ఆ క్యారెక్టర్ కంటూ ఒక గ్రేట్ ఎండింగ్ అనేది ఇవ్వలేకపోతే మాత్రం నాకొచ్చి చాలా బాధ అనిపిస్తది. సో, నాకు ఈ క్యారెక్టర్‌లను చూస్తే నాకు అట్లే అనిపించింది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' డానీ అండ్ జాన్ స్నో క్యారెక్టర్స్ కావచ్చు, అండ్ ఇక్కడ వాల్టర్ వైట్ క్యారెక్టర్ కావచ్చు, నాకంత జస్టిఫికేషన్ ఎండింగ్ ఇచ్చినట్టు అనిపియలేదు. అండ్ ఇంగా చెప్పినట్టు 'జెస్సీ పింక్‌మ్యాన్' మూవీ ఇంగా నేను చూడలేదు. దాంట్లో ఇంకా అంటే చనిపోయాడని కన్ఫర్మ్ చేసింది వరకు చూసాను గానీ, పూర్తి సినిమా అయితే చూడలేదు. సో, చూడాలి. ఇంట్రెస్ట్ రావట్లేదు బేసిక్‌గా చెప్పాలంటే. ఇంకా వాల్టర్ వైట్ క్యారెక్టరే చనిపోయాడని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇంకేం చూస్తాము? నో అన్నట్టు అనిపిస్తా ఉంది. సో, చూద్దాం, ఏమన్నా ఫ్లాష్ బ్యాక్‌లు అట్లా క్యామియోగా ఏమన్నా పెట్టినా కొంచెం లైట్‌గా ఆనందపడొచ్చు. ఆల్రెడీ మైకీ క్యారెక్టర్‌ని అనుకుంటా చిన్న క్యామియో కూడా పెట్టారు. సో, అలాగా మన వాల్టర్ వైట్ గూడా క్యామియోస్ ఏమన్నా ఇస్తారేమో. కొంచెం ఓపుగా మనసు కొంచెం కుదుటపడ్డాక
ఈ ట్రామాలలో నుంచి బయటకొచ్చాక ప్రశాంతంగా చూసుకుంటాము. సో, ఈ ట్రామాలో నుంచి బయటికొచ్చేదాకా నాకున్న ఒకే ఒక్క హై ఫ్యాక్టర్ ఏంటంటే 'ఓజీ'. 'ఓజాస్ గంభీర'. సో, ఆ మూవీ వస్తుంది గాబట్టి ఇవంతా పక్కన పెట్టి ఆ మూవీ గురించి హైప్ అవుతా వస్తున్నాననమాట. వదిలే కంటెంట్ గూడా ఇంక హైప్‌ని పెంచేలానే ఉంది గానీ తగ్గించేలా మాత్రం లేదు. బాగా బ్యాలెన్స్ చేశారు. ఆ రోజు మాత్రం నువ్వు హైప్ అయిపోయి సినిమా చూసేలోపు పడిపోవాల్సిందే. ఆ లెవెల్‌లో హైప్ ఎక్కిస్తాడేమో గాని తగ్గించట్లేదు. చూద్దాం. 'ఓజీ' మూవీ ఎలా ఉంటుంది ఏంటనేది. సో, దాని గురించి గూడా ఒక వీడియో చేస్తున్నాను. మన 'పవన్ కళ్యాణ్' గారి స్పీచ్ అయితే పీక్స్ అసల ఆ కటానా పట్టుకొని నడుచుకుంటూ రావడమే హైలైట్ ఇగ అసలు. రావడం మళ్ళీ అక్కడొచ్చి వాషియో వాషి చెప్తా అంటే నాకు మైండ్ పోయిందనమాట నిన్న. చూస్తా అంటే సో, దాని గురించి కూడా మా మా ఇంకో వీడియో చేస్తా 'ఓజీ' గురించి కూడా. సో, ఇది గైస్ నా ట్రామా అండ్ ఆ ట్రామాలో నుంచి బయటికి వచ్చేదాకా వచ్చిన హై మూమెంట్స్ 'ఓజీ'. సో, ఇది. మీకు ఇలాగ ఏదైనా వెబ్ సీరీస్ చూస్తే కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళినట్టు అనిపించా? వెబ్ సీరీస్ గాని, మూవీస్ గాని ఏదైనా కావచ్చు. మీకిలా ఎప్పుడైనా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినారా? క్యారెక్టర్స్ కనెక్ట్ అయిపోయి వాటికి సరైన జస్టిఫికేషన్ లేకుండా ఎండ్ చేసేస్తే బాధ అనిపించిందా? సో, కామెంట్స్‌లో చెప్పండి గైస్. సో, థట్స్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా.